తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ని కలిసినప్పుడు కేసీఆర్తో విచిత్రంగా ఒక మాట అన్నారట. సార్, మనం బీఆర్ఎస్ పార్టీని కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తే ఎట్లుంటుంది, మళ్ళీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి జనాల్లోకి పోతే బాగుంటుందేమో అని మాకు అనిపిస్తుందని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో చెప్పిరట. ఇక కేసీఆర్ కూడా కేటీఆర్ను, హరీష్ రావును అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసినట. ఇట్లా లీడర్లు నా దగ్గరకు వచ్చి ఇట్లా అన్నారు, మీరేమన్నా అనుకుంటుర్రా, బీఆర్ఎస్ పార్టీని కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా మారుద్దామనేటటువంటి ఆలోచన ఏమన్నా ఉందా, నిజంగానే టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి మళ్ళీ జనాల్లోకి పోతే మంచి మైలేజ్ వస్తుందా, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి మంచి ఊపు వస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ 2028లో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, మరి ఈ టైంలో పార్టీ పేరు మారుస్తే బాగానే ఉంటుందా, ఎట్లుండదు పరిస్థితి అని చెప్పి కేసీఆర్ కేటీఆర్తో, హరీష్ రావుతో అడిగేటటువంటి కార్యక్రమం చేసిందట. ఇక కేటీఆర్, హరీష్ రావు కూడా ఓపెన్ అప్ అయ్యి లేదు లేదు బీఆర్ఎస్ను కాస్త మళ్ళీ టీఆర్ఎస్గా చేస్తే సూపర్ ఉంటుంది, జనాలు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు, జనాలు కూడా మంచిగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ అనేటటువంటి పేరు తీసేసినామో చాలామంది జనాలు మనల్ని విమర్శించిర్రు. ఎందుకు విమర్శించారు అంటే, తెలంగాణ అనేటటువంటి పేరును కేసీఆర్ తీసేసిండు, భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు, తెలంగాణ అనేటటువంటి పేరుతోటే కేసీఆర్ ఎదిగిండు, తెలంగాణను కేసీఆర్ తీసుకొచ్చిండు, తెలంగాణ అంటేనే కేసీఆర్ యాదికొస్తాడు, అలాంటి కేసీఆర్ పార్టీ పేరును తెలంగాణ అనేటటువంటి పదం తీసేసిరు. ఇది కరెక్ట్ కాదని చాలామంది అనుకున్నారు. ఈ టైంలో మళ్ళీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి పబ్లిక్లోకి పోతే సూపర్ ఉంటుంది అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు కూడా కేసీఆర్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట.